చెప్పాలంటే ఈ ఎర్రచందనాంది మేము కూడా తీసుకుని ఒక 6 years బ్యాక్ తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. ఏదైతే ఇప్పుడు రైట్. మనం మాట్లాడుకున్నాం ఇలా ఉంటుంది అలా ఉంటుందని గాల్లో రైట్. మేడలు కట్టేశారు. ఓకే. సో ఇప్పుడు వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా అసలు మెయింటెనెన్స్ లేక చాలా అధ్వానంగా ఉందన్నమాట. ఓకే. గాట్ ఇట్. అలా ఉన్నాయి పరిస్థితులు. అంటే దాన్ని ఎక్కడ అమ్మాలి, ఎవరు కొనాలో మనకు తెలియదండి. తెలీదు కదా. ఎవరు నో. సో మనం ఎవరు అమ్ముతారు, ఎవరు కొంటారు అనేది కూడా తెలియదు మనకి. బట్ మేము ఎంచుకున్న డేట్స్ ఏంటి అంటే ఫ్రూట్ అది. సో ఇలా మీరు ఇంటి దగ్గర చూస్తే మీ ఇంటి చుట్టూ 10 షాపులు ఉన్నాయి అనుకోండి, కనీసం 7 షాపులలో డేట్స్ దొరుకుతాయి మనకి. అవును. అంటే అది ఎక్కడ అమ్మాలి, ఎక్కడ కొనాలో మనకు తెలుసు. అంటే మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ కాబట్టి. సో ఎప్పుడైనా ఇందాక నువ్వు స్టార్టింగ్లో చెప్పినట్టు కన్జ్యూమబుల్స్కి ఎప్పుడు మార్కెట్ ఉంటుంది. అవును. అది మేబీ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, పల్సెస్. సో నేను పండించేది 3 కదండి మా సైట్లో. మీకు ఫ్రూట్స్ మీద ఇన్కమ్ జనరేట్ చేస్తా అంటున్నాను, వెజిటేబుల్స్ మీద చేస్తున్నా అంటున్నాను, పల్సెస్. ఈ 3 కూడా కన్జ్యూమబుల్స్ కాబట్టి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడ అమ్మాలో తెలుసు. ఆఖరికి మార్కెట్ అటు ఇటు ఉన్న రేట్లు బాగాలేకున్నా సరే సైట్ బయట నేను ఒక బల్ల వేసుకొని ఆ ఖర్జూరాలు ఆడబెట్టి అమ్ముకున్నా సరే నాకు అమ్ముడు పోతుంది. కాబట్టి ఇది మెయిన్. అంటే ఇవాళ ఏంటంటే మేము ఏంది ఇందా మీరు చెప్పినట్టు గాల్లో మెడల్ ఎవరు చూపించట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ఇమాజినరీ ప్రోడక్ట్. అంటే ఒక 15 years తర్వాత మీకు ఇన్ని కోట్లు వస్తాయని నేను అనట్లేదు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ రోజు నేను అమ్ముతున్నాను, వచ్చిన దాంట్లో నీకు సగం నాకు సగం అని క్లియర్ చెప్పేస్తున్నాను. సో వీఆర్ వెరీ మచ్ క్లారిఫైడ్ అంటే అంత క్లారిటీ ఇచ్చేస్తున్నాం కస్టమర్స్కి. సో అది వన్ ఆఫ్. సెకండ్ వచ్చేసి ఇవాళ మీరు అన్నట్టుగా అంత మంచి సహజ సిద్ధమైన మొక్కలు వేసినాక ఎందుకు నేచర్ని డిస్టర్బ్ చేయాలి? అదే రకరకాలు ఏదో కట్టేసుకొని మళ్ళీ అక్కడ ఇల్లులని అవన్నీ కట్టేసి డిస్టర్బ్. మేమేందంటే డిఫరెంట్ కాటేజెస్తో వెళ్తున్నామండి. అంటే ఫామ్ హౌసెస్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం. అంటే లైక్ అది ఫోమ్ మెటీరియల్తో కానీ, నెక్స్ట్ వుడెన్ కాటేజెస్ కానీ, బ్యాంబూ మెటీరియల్ అని పురాతన కాలంలో మీకు తెలుస్తుంటే మట్టి గోడలు కట్టి గుడిసెలు కట్టేవాళ్ళు. సో ఇప్పుడు కస్టమర్ అలాంటిదే నాకు కావాలి అన్నప్పుడు అలాంటివి కానీ, ఈవెన్ మా వెల్నెస్ రిసార్ట్లో కూడా అలాంటి మన కేరళలో కనుక వైద్యం చేసేటప్పుడు ఈ ఆయుర్వేదిక్ తాలూకు హట్స్ ఉంటాయి చూసారా, అలాంటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు మా సైట్ లో మంచెలు అంటారు, ఐడియా ఉందండి? ఊర్లలో పొలాల్లో మంచెలు వేస్తారు, హైట్లో ఉంటుంది, అలాంటి మంచెలు వేసేసి అంటే ఇక్కడ కూడా మన నేచర్ డిస్టర్బ్ చేయకుండా అలాంటివి చేస్తూ ఉంటాం. ఈ రోజు మేము ఇందాక మీకు రిసార్ట్ లో మెంబర్షిప్ ఇస్తా ఉన్నాం. ఆ రిసార్ట్ నేమ్ కూడా వచ్చేసి ద క్రీక్ రిసార్ట్ అంటాం మనం. క్రీక్ రిసార్ట్ అంటే నేచర్ బెడ్ లో ఫామ్ అయిన రిసార్ట్.